చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా కాల్ రావడం గానీ అట్లా ఏమైనా జరిగిందా మీకు బిఫోర్? నేను 2022 నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాతో సర్వేలు చేస్తూ ఉన్నారు కాబట్టి కాల్ రావడం అనేది మామూలు కామనే కదా. అది క్లయింట్కి పనిచేస్తున్నప్పుడు క్లయింట్ నుండి కాల్ రావడం అనేది గొప్ప విషయం ఉంది. నేను రెగ్యులర్గా కలుస్తుండేవాడిని చంద్రబాబు గారిని గతంలో. అంటే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం 2022 నుంచి పనిచేశారా? ఆల్మోస్ట్ పోలింగ్ కంటే ఒక 15 రోజులు అంటే నామినేషన్ల వరకు నేను. సో అప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చిన సర్వేల్లో కూడా టీడీపీ ఓడిపోతుందని 100% అసలు. అవునా? నా చేత చాలా మంది సర్వేలు చేయించేదే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడని, ఎక్కడ కూడా శశబిషలు లేకుండా. ఎన్ని సర్వేలు చేస్తుంటారు 2022 నుంచి పోలింగ్ 15 రోజుల ముందు వరకు? అంటే ఆల్మోస్ట్ స్టేట్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు 2 times, కొన్ని 3 times, 4 times అట్లా కవర్ చేసాం. సో 15 days ముందు పోలింగ్ వరకు టీడీపీ ఓడిపోతుంది అనేది ఆరామస్తాన్ వెరీ క్లియర్. 15 days ముందు వరకు కాదండి, ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు కూడా నేను అది ఓకే టీడీపీ కోసం ఇంటర్నల్గా చెప్తూ వచ్చారు డైరెక్ట్ బాబు గారు. వెరీ క్లియర్. కూటమి ఫామ్ అయిన తర్వాత కూడా కూటమి ఫామ్ అనేటువంటిది కూడా నా సర్వే తర్వాతనే కూటమి ఫామ్ ప్రయత్నాలు జరిగినాయి. ఓకే ఓడిపోతున్నాం కాబట్టి అనే దాంట్లో ఏం దాంట్లో నేనేమి 0.1% కూడా వెనక్కి 100% వాస్తవం. సో ఈ మీరు పోస్ట్ పోల్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రిజల్ట్కి పోస్ట్ పోల్ మీరు చెప్పిన దానికి మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ ఉంది అనుకుంటా. 48 hours. అంతే కదా సార్? 48 hours సార్. 48 hours తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీరు చాలా పెద్ద టార్గెట్ అయిపోయారు. 48 hours తర్వాత ఎందుకు తెలుగుదేశం పార్టీ మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రిజల్ట్ వచ్చిన తర్వాత? అంటే నాకు తెలిసింది ఏంటంటే వాస్తవంగా మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశారండి. 4వ తేదీ ఫలితాలు, అదే 4వ తేదీ మధ్యాహ్నం నుండి ఫలితాలు అర్థమైపోయినాయి కాబట్టి 4వ తేదీ మధ్యాహ్నం నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు 5వ తేదీ ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆయన ఆఫీస్లో ఉండేటువంటి ముఖ్యులు చూసి చంద్రబాబు గారు వద్దంటున్నారు, చేయొద్దట్లా అని ఆపిచ్చారనేది నాకున్న సమాచారం. మస్తాన్ టార్గెట్ చేయొద్దు, మస్తాన్ అంటే అట్లా చేయకండి, తప్పు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పి బాబు గారు చెప్పారనేది నాకున్న సమాచారం. నేను కూడా తర్వాత చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నా పట్ల ఎక్కడ కూడా నెగిటివ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా ఖాతాలో కానివ్వండి, ఏ లీడర్కి సంబంధించినటువంటి ఏ ఫేస్బుక్ పేజీలో కూడా నా పట్ల వ్యతిరేకంగా పెట్టడం కానీ నన్ను కించపరిచేటట్టు లేవండి అనేది వాస్తవం. నేను అనుకుంటున్నాను బహుశా బాబు గారు వారు చెప్పారు కాబట్టే మిగతా వాళ్ళందరూ పాటించారని నేను అనుకుంటున్నాను.